నన్ను మీరు మర్చిపోయారేమో. నేను మీ పాత ఫ్రెండ్ విహారీ. యా హలో. What is that? బిలాల్ మీరు ఇంకా ఉన్నారా? పోలేదా ఊరిని? హాయ్ హలో మై ఫ్రెండ్స్ అండ్ మై సబ్స్క్రైబర్స్ అండ్ మై ఇప్పుడే వాచ్ చేస్తున్న ఆడియన్స్కి ఈ వీడియో అనేది ఒక మామూలుగా మీరు వినే ఉంటారు, రాజస్థాన్లో కుల్దారా విలేజ్ ఉందని. అలాంటిదే మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక భయంకరమైన విలేజ్ ఉంది. ఆ విలేజ్కి నేను చేసే ఈ వీడియో థర్డ్ టైం అనుకుంటా. బట్ ఏంటంటే ఈ వీడియో నేను చేసేదానికి కారణం, లాస్ట్ వీడియో నేను వైజాగ్లో హాంటెడ్ ప్లేస్ అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో బాగా వైరల్ అయ్యి 2-3 మిలియన్స్ వ్యూస్ కూడా వచ్చాయి. అండ్ దాన్ని నా సబ్స్క్రైబర్స్ ఒక కౌంట్ చేసుకుంటే 100 నుంచి 2,000 మంది కూడా నాకు షేర్ చేశారు. ఆ వీడియోపై నేను చేశాను. అర్ధరాత్రి నేను పోయి ఆ ప్లేస్ని నేను ఎక్స్ప్లోర్ చేసినా కూడా కొందరు వచ్చేసి ఊర్లో ఉన్న ప్లేస్ ఏంటి, ఊరి బయట ఉన్న ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయి, నిజంగా దయ్యాలు ఉన్న ప్లేస్కి వెళ్ళి నువ్వు జస్ట్ నాకు ఒక షార్ట్ వీడియో పెట్టు అప్పుడే నమ్ముతా అన్నారు. సో అందుకోసమే నేను ఈ విలేజ్కి వచ్చాను. ఈ విలేజ్ని నేను గతంలో కూడా విజిట్ చేశాను. అండ్ ఈ విలేజ్ స్టోరీ మీరు చూడాలనుకుంటే కనుక జానకీపురం అనే సిరీస్ అయితే చూడండి. ఈ వీడియో ఇప్పుడు చూడండి. కనిపిస్తున్నానా? Okay guys, let's challenge this night. చెట్టు కనిపిస్తుంది. Let's go. దయ్యాలేమో కానీ పురుగులు ఎక్కువ ఉన్నాయి లైట్లకి. యాక్చువల్లీ నేను ఇక్కడ ఒకసారి
క్యాంపింగ్ చేయాలని కూడా ప్రయత్నించాను. ఆ ఎదురుగు నుంచి అప్పుడు వెళ్ళిపోవాల్సి వచ్చింది. అంటే నాతో ఉన్న వాళ్ళు వెళ్ళిపోదాం అన్నారు. లోపల పాము తినచ్చు. ఏం లేదు కదా. ఇలాంటప్పుడు మీరు సోలోగా ఉంటారు కదా, బాగా ధైర్యంగా ఉండండి. ఇన్ కేస్ అంత దూరం నుంచి ఎవరైనా మిమ్మల్ని పిలిచినట్టు అనిపించినా కూడా హార్ట్ బీట్ పెరగనివ్వద్దు. ఓకే, దాదాపు 1 year ఉంటుంది. అప్పుడు జబిలా అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు అలాగే ఉంది. ఎవరు వచ్చి టచ్ చేయలేదు. సౌండ్ వచ్చింది కదా, ఏమో నాకు తెలియదు. ఇప్పుడే చెప్పాను కదా, ఇలా దూరం నుంచి ఏదైనా సౌండ్ వస్తే పట్టించుకోవద్దని. వాట్ ఈస్ దేర్? సరే జూమ్ చేస్తా. ఇక్కడ ఏదో ఉంది పచ్చగా, ఏదో అక్కడ పగలు నాకు ఒకసారి హెయిర్ కనపడింది. జస్ట్ వెయిట్. కార్ దగ్గర ఏదో సౌండ్ వచ్చింది. ఏదో సౌండ్ వచ్చింది కదా, చూద్దాం పోయి. బికాస్ కార్ దగ్గర ఎవరు లేదు. ఇట వర్షం పడే మూమెంట్ ఉంది కదా, సో మేఘాలు అనుకుంటా. ఇలా ఉంటుంది ఎక్స్పీరియన్స్.
అది ఎవరు పెట్టింటారు ఇక్కడ? ఇంటర్వ్యూ కావాలని చాలామంది అడుగుతుంటారు కదా. ఇలాంటి ప్లేస్లో ఇంటర్వ్యూ చేస్తానంటే నాకు హ్యాపీ, నేను కూడా చేస్తాను. హలో, అభిలాల్ మీరు ఇంకా ఉన్నారా? పోలేదా ఊరిని? సరే, చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఎక్కువగా ఉందా? ఓకే గైస్, కాసేపు వెయిట్ చేస్తాను. నేను వాటర్ అవి తెచ్చుకున్నాను. ఆ నైట్ విజన్ అక్కడ పెడతాను చెట్టు కింద. ఎవరన్నా కనిపిస్తే హాయ్ లాక్టి మీట్ అంటాను. లేదంటే కన్నా నాకు ఏమన్నా ఎక్స్పీరియన్స్ జరిగినా ఆ వీడియో అయితే పెట్టేదానికి ప్రయత్నిస్తాను. ఓకే, వర్షాలు పడుతున్నాయి, ఒక్క నుంచి చలి పెడుతుంది, అయినా మనకు చెమటలు పడుతున్నాయంటే అదే మీరు అనుకున్నదే. హే నైట్ విజన్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నావు? ఎవరన్నా చూసావా? సరే నాకు చూపెట్టు. ఓకే గైస్, నైట్ విజన్లో ఏమైనా కనపడిందా అనేది ఒకసారి దీంట్లో చూస్తాను, తర్వాత మీతో మాట్లాడతాను. గైస్, నేను ఈ నైట్ విజన్లో ఏం రికార్డ్ అయింది ఏంది అని చెప్పేసి చూస్తానని చెప్పాను కదా. దీంట్లో సంథింగ్ ఏదో రికార్డ్ అయింది, కానీ ఈ రికార్డ్ అయిన డేటాని నేను ఇక్కడ కేబుల్ పెట్టి సిస్టంలోకి కానీ మొబైల్లోకి కానీ తీసుకోవాలి. యాక్చువల్లీ నేను ఈ ట్రిప్లో అసలు ఇది వాడతానే అనే అనుకోలేదు, అందుకే దీన్ని కేబుల్ తీసుకుని రావడం మర్చిపోయాను. బట్ దీంట్లో సమ్ ఇంపార్టెంట్ విజువల్స్ అయితే క్యాప్చర్ అయ్యాయి. దీంట్లో ఇప్పుడు ఈ డిస్ప్లేలో ప్లే చేస్తూ దీంట్లో రికార్డ్ చేస్తాను, చూడండి. ఆ తర్వాత అది ఏందో మీరే కామెంట్ చేయండి. కంటిన్యూ చేస్తున్నాను. సో ముందే చెప్తున్నాను, ఎందుకు ఇట్లా ప్లే చేసే వీడియో దీంట్లో ప్లే చేయలేదు ఎందుకు అంటే ఏమంటారు, అది కేబుల్ లేదు నా దగ్గర. గైస్, ఎవరు పోయినట్టు అనిపించింది. వీడియో ఆడియో తీస్తున్నాను, అది ఏందబ్బా పోయిందని. ఇటు నుంచి అంత దూరం నుంచో ఇక్కడి నుంచో పోయింది. దీనికి ఏమైంది నీకు? రికార్డ్ అవుతున్నా. ఇది కొంచెం ఎత్తులో పెట్టాలి, ఇలాగే పెడతాను. నైట్ విజన్ నా చేతిలోనే ఉండింది. నైట్ విజన్లో ఏదైనా రికార్డ్ అయిందా అని ప్లే చేసి చూస్తున్నా. సమ్మని ఇట్లా వచ్చింది, ఇక్కడి నుంచి దగ్గర వచ్చినట్టు అనిపించింది. కెమెరా ఇలా తిప్పాను, ఎలాగో పోయింది. ఇట్లా పోయింది. ప్రామిస్గా. హలో, ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ప్రామిస్గా గాయ్స్. ఇప్పుడు మీరు ఇంట్లోకి వచ్చేది నేను చూశాను. లాక్ వేసిన ఇంట్లోకి ఎలా వెళ్ళారు? అటొక సిగ్నల్ వచ్చింది.
నుంచి ఏదో సిగ్నల్ వచ్చింది. గంట కొడితే ఎలా వస్తుంది, అలా వచ్చింది. షిట్, ఇలాకా అసలు ఎలా వచ్చింది సౌండ్? ప్రామిస్లీ సర్ప్రైజ్ ఏదో ఉంది. హలో, సంథింగ్ ఏదో రియల్లీ మీరు నమ్మరు. అదో అదో నేను ఫీల్ అవుతున్నా నాకు దగ్గరికి ఎవరు వస్తున్నారని. ఎవరైనా ఉన్నారు చెట్ల పైన. ఇక్కడ నన్ను ఎవరైనా చూస్తున్నారా? నేను ఇక్కడికి వచ్చి మీకు ఏమైనా ఇబ్బంది పెట్టానా? నన్ను మీరు మర్చిపోయారేమో. నేను మీ పాత ఫ్రెండ్ విహారీ. యా హలో, లాగారు. హార్ట్ బీట్ పెరిగిపోయింది. ప్లీజ్ ప్లీజ్ ఇంకోసారి అలా భయపడ్డద్దు. ఎవరన్నారా? నథింగ్ ఈజ్ దేర్. ఎవరంటారు? గుడికాడ దేవుడా స్వామి, నువ్వైతే సారీ, దీవించు వీలైతే. కాదండి, ఇంకోసారి మళ్ళీ ఏమైనా కనిపించిందా సౌండ్ తప్ప? లెట్స్ సీ ఏమవుతుందా. రిలాక్స్, కూల్. ఇంట్లో ఉన్నాను, పిలుద్దామా హెల్ప్ కోసం? వీళ్ళు కూడా హెల్ప్ చేసే పొజిషన్లో లేరు. దే ఆర్ ఆల్సో గాన్. నోబడి. ఇక్కడ ఇప్పుడు ఏమైనా జరిగిందనుకోండి, నాకు ఎవరు హెల్ప్ చేయరు. ఆ ఇంట్లో నేను ఒకసారి అదేదో క్లాత్కి ఏదో చుట్టి పెట్టినారు. అదో సంథింగ్ సౌండ్. ఇంట్లో అంటున్నాను కదా, నా వెనకాల ఎవరన్నా వస్తున్నట్టు అనిపిస్తుంది. ఎవరన్నా వచ్చారా?
హలో, ఓకే గైస్, నాకెందుకు కాస్త వెరీ బ్యాడ్ దాని ఏమంటారు, ఎందుకు డిఫరెంట్గా అనిపిస్తుంది. ఇక్కడ నేను లాస్ట్ టైం కూడా అనుకున్నాను, మళ్ళీ తొందరపడ్డాను అనిపిస్తుంది. నాగిపో, ఎందుకంటే ఈ ప్లేస్ అనేది చాలా క్రీపీగా ఉంటుంది అండ్ డేంజర్గా కూడా ఉంటుంది. సో ఐ హోప్ దీనికన్నా మించి నేను ఇక్కడ ఉండాలనుకోవట్లేదు. ఒకవేళ ఎందుకంటే నేను లాస్ట్ టైం కూడా ఇక్కడ నేను మళ్ళీ రాను అని చెప్పేసి ప్రామిస్ చేశాను, అయినా వచ్చాను. ఇక్కడ ఏం చెప్పాలంటే మాటలు కూడా రావట్లేదు. ఇక్కడ నా హార్ట్ బీట్ పెరిగింది. సో వెళ్ళిపోదాం మన టైం బాగలేదు అనిపిస్తుంది. సో ఓకే, ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.